చూస్తున్నాం ఫిర్జాదిగూడ తేజస్విని కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. తేజస్విని ప్రాణాలు తీసుకున్న ఆ చెరువు గట్టుపై ఉన్నటువంటి ఓ రావి చెట్టు కింద అనుమానాస్పదంగా కొన్ని రాతలు కనిపించాయి. నువ్వు నాతో ఎప్పటికీ ఉంటావని ఊహించుకున్నా, కానీ నువ్వు నన్ను ఇలా మధ్యలోనే వదిలేసి వెళ్తామని అనుకోలేదు, ఇంకెప్పటికీ కనిపించకుండా వెళ్తామని అనుకోలేదు. ఈ కామెంట్స్ ఎవరు రాశారనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ నెల 18వ తేదీన అర్ధరాత్రి వీధుల్లో నగ్నంగా పరిగెత్తినటువంటి తేజస్విని స్థానిక గుడిలోకి వెళ్ళి చీర అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లి తెల్లవారుజామున ఓ చెరువులో విగత జీవిగా కనిపించింది. అయితే ఆ చెరువు దగ్గర ఉన్నటువంటి చెరువు గట్టుపైనటువంటి ఒక రావి చెట్టు దగ్గర ఆ గద్దె పైన ఒకసారి హోల్డ్ చేయని పీసారు అది రైట్. దాంట్లో ఆ టెక్స్ట్ మెసేజ్ చూడండి, ఇందాక కనిపించిన దగ్గర రైట్. సో దాంట్లో ఐ ఇమాజిన్డ్ చూడండి, ఇక్కడ ఒకసారి మళ్ళీ ప్లే చేయండి రైట్. I imagined the life with you and you might be there with me forever, but this is ఇది చాలా ఘోరంగా అయిపోయింది. You made me alone. ఇది అక్కడ రాసినటువంటి బట్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ యూ మేడ్ మీ అలోన్. ఇది తర్వాత కింద ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సో ఇక్కడ రాసింది తేజస్వినియేనా? సో ఇంకెవరైనా రాసారా? ఇప్పుడు ఈ రాతలపైనే సస్పెన్స్ కొనసాగుతోంది. సో అక్కడ చెరువు గట్టు పైన ఆ అమ్మాయి చనిపోయిన చోట ఐ ఇమాజిన్ ద లైఫ్ టు బీ విత్ యూ టు స్టే ఫర్ ఎవర్, బట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ యూ మేడ్ మీ అలోన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఇది అక్కడ కోట్. సో తేజస్విని ప్రాణాలు తీసుకున్నటువంటి చెరువు గట్టు పైన ఈ అక్షరాలు కనబడ్డాయి. ఆ గద్దె పైన ఈ అక్షరాలు రాసి ఉన్నాయి. సో గతంలో ఎవరైనా రాసిందా లేకుంటే తేజస్విని రాసిందా ఇట్స్ అన్నోన్. పోలీసుల దాని పైన కొంత క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. బట్ తేజస్విని అనేటువంటి ఈ అమ్మాయి ఫిర్జాదిగూడలోని శంకర్ నగర్లో ఓ బిల్డింగ్లో 2వ అంతస్తులో ఉన్నటువంటి అమ్మాయి ఆ రోజు రాత్రి ఒక్కసారిగా ఒంటి నిన్నటువంటి అన్ని బట్టలు తీసేసి నగ్నంగా బయటకు వచ్చి ఆ ఇంటికి గడియ పెట్టి ఫస్ట్ ఫ్లోర్లో తలుపు బద్దలు కొట్టింది. గ్రౌండ్ ఫ్లోర్లో బ్యాచ్లు ఉంటే వాళ్ళని కూడా కొంత ఇబ్బంది పెట్టింది, కాపాడమని అడిగింది. అజయ్ 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 నన్ను ఏం చేయకు, అజయ్ అజయ్ నన్ను ఏం చేయకన్న రకంగా అరుస్తూ బయటికి పరుగులు తీసింది. కొంత దూరంలో ఒక 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక ఆలయం దగ్గరికి, బీరప్ప దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆలయం ప్రధాన గేట్ని తాకింది. ఆ గేట్ క్లోజ్ చేసి ఉండడంతో పక్కన ఇంకొక చిన్న ఆ గుడిలో కూర్చుని పోయింది. చీర తీసుకుంది, విగ్రహం తీసుకుంది, బయటకు వచ్చి పరుగులు పెట్టింది. ఆ తర్వాత ఆ చెరువులో దూకి చనిపోయింది, ప్రాణాలు తీసుకుంది. ఆ తర్వాత తెల్లవారుజామున ఒక్కసారిగా విగత జీవి కనిపించింది. ఆ విగ్రహం ఇంకా కనిపించట్లేదు. అయితే ఆ చెరువు గట్టు దగ్గర ఉన్నటువంటి ఒక రావి చెట్టు పైనటువంటి రాతలు ఇప్పుడు సస్పెన్స్గా మారాయి. అసలు ఆ రాతలు రాసింది ఎవరు? ఎందుకు ఇక్కడ ఆ అమ్మాయి రాసిందా? నిజంగా ఏమైనా ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎవరైనా ఇబ్బంది పెట్టారా? ఈ నెల 18వ తేదీన జరిగిన ఘటన సుమారుగా 4-5 రోజులు అవుతోంది. ఈ రోజు వరకు కూడా ఇంకా సస్పెన్స్లు కొనసాగుతూనే ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి, అన్ని రకాలుగా ఆధారాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ అమ్మాయికి సంబంధించిన విషయం పైన కేవలం ఫోబియానేనా, లేదంటే ఇంకొక మాట కూడా వినబడుతోంది. ఐఎమ్ సారీ టు సే దిస్, బట్ అక్కడేదో కొన్ని పిచ్చి వేషాలు జరుగుతున్నాయి. తల్లి ఏదో వ్యభిచార కూపంలోకి దించిందని, వ్యభిచారం ఏదో జరుగుతుందని, తల్లి సొంత తల్లి కాదని, ఆమె ప్రవర్తన కూడా అనుమానాస్పదంగా ఉందని స్థానికులు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, సో అక్కడ రాతలు రాసింది ఎవరు? తేజస్విని ఏమైనా రాసే అవకాశం ఉందా? పోలీసులు ఏం చెప్తున్నారు? రోజుకొక టిస్ట్ అయితే మనం చూస్తున్నాం. ఒక సినిమాటిక్ లెవెల్లో రోజుకొక టిస్ట్ అయితే బయటపడుతుంది. తాజాగా అయితే పేజ్ లో అయితే ప్రాణాలు తీసుకున్నా చెరువు రావి చెట్టు సంబంధించి ఆ రౌండ్ గా సర్కిల్ లాగా ఉంటుంది, గడ్డలాగా. ఆ గడ్డ మీద రాసిన రాతలు ఇప్పుడు సంక్రమణకి అయితే దారితీస్తుంది. స్థానికులు కూడా చాలా వరకు భయపడుతున్న పరిస్థితి. సో ఆ రాసింది నిజంగా తేజస్వినా మరి ఇంకెవరు అనేది కూడా స్థానికులు ఒక చర్చనాంశంగా మారింది. సో నువ్వు నాతో ఎప్పటికీ ఉంటావని ఊహిస్తున్నాను, కానీ నువ్వు నన్ను ఇలా మధ్యలో వదిలేసి వెళ్తావని అనుకోలేదు, ఇంకెప్పుడు కనిపించకుండా వెళ్తామని అనుకోలేదు అని చెప్పేసి రాసిన రాతలు అయితే మనం చూస్తున్నాం. సో స్థానికులు మాత్రం వీళ్ళు కొట్టుపరుస్తున్నారు. నిజంగా తెలియచుకుని కనుక రాసిందంటే నిజంగా తను బట్టలన్నీ తీసేసి ఎదుటి వాళ్ళతో హరించి కొందరి ఆ డోర్ని వచ్చిన తర్వాత నిజంగా వాళ్ళు తను రాసిందంటే సూసైడ్ చేసినప్పుడు ఎవరన్నా మార్కర్ తీసుకొని కావాలని రాస్తారా అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. నిజంగా తేజస్విని కనుక రాస్తే కలిసి అక్కడ తేజస్విని పేరు సంతగా ఉండాలి కదా అని చెప్పేసి కూడా స్థానికులు అయితే అనుకుంటారు. కేవలం ఎవరన్నా ఆకతాయాలు చేసిన పనిగా కూడా కొందరు భావిస్తున్నారు. ఎందుకంటే తేజస్వి ఇష్యూ జరిగిన తర్వాత దాదాపు ఇప్పటికీ 1 వీక్ అవుతుంది.
ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. ఎందుకంటే ఆ రోజు అర్ధరాత్రి 2:30 గంటలకి తన నగ్నంగా వెళ్ళాల్సిన అవసరం ఉంది. సూసైడ్ చేసుకునే అవకాశం ఉంటే తను తన బెడ్రూమ్లోనే చేసుకోవచ్చు కదా. సో ఇంత ఈ డ్రా ఏంటి అసలు ఏంటి అమ్మాయికి నిజంగా మెంటల్ డిస్టర్బెన్స్ ఉందా లేదా కూడా స్థానికులు ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. స్థానికులు కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అసలు సూసైడ్ చేసుకోవాలనుకుంటే నగ్నంగా తిరిగి అందరినీ డిస్టర్బ్ చేసి హంగామా ఎందుకు చేసినట్టు అని చెప్పేసి కూడా స్థానికులు భయపడుతున్నారు. ఇప్పటికీ నిన్న మనం అక్కడికి వెళ్ళి గ్రౌండ్ లో కూడా తెలుసుకున్న ప్రయత్నం చేశారు. స్థానికులు కూడా ఇప్పటికీ షాక్ లో ఉన్నారు. సో పిల్లలు కూడా ఆడుకోవడానికి సాయంత్రం అయితే పిల్లలు ఆ రూట్ లో రోజు ఆడుకోవడానికి కూడా పిల్లలు భయపడుతున్నారు. ఎందుకంటే ఇంకొద్ది రోజులైతే నాకు తెలిసి తేజస్సులు దయ్యాలు వచ్చిందని చెప్పేసి కొన్ని పుకారులు వస్తారని చెప్పేసి 24 పాటు కొంత యాప్ల కూడా మాట్లాడిన పరిస్థితి నగ్నంగా తిరిగిన విషయాలు సిసిపుడు చేశారో కాలాలు స్థానికులు కూడా ఇప్పటికీ ఆ తెల్లవాళ్ళు కనబడుతున్నట్టు పాటు కనబడుతుంది. ఎందుకంటే 25 ఏళ్ళు అయ్యాయి తను బిల్డింగ్ సూసైడ్ చేసుకుంది. కారణాలు తర్వాత తెలియదు. తనతో తల్లి తన పరాయి తెల్ల ఇంకా సౌది తెల్లాలని కూడా క్లారిటీ. ఎందుకంటే తల్లి బిహేవియర్ కూడా ఏదైనా కూతురు చనిపోతే ఖచ్చితంగా ఏడుస్తారు, గుండెలు మాడుకొని వస్తారు. ఆ తల్లి విషయాలు కూడా చాలా వరకు కాంట్రవర్సీ వస్తుందంటే విజయవాళ్ళు వెళ్తే కూడా మన ఇంట్లో ఆధారంగా నా కూతురు బతికొస్తుందా అని చెప్పేసి కొన్ని కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ కూడా ఆ తల్లి మాట్లాడడం విజయవాళ్ళు వస్తే విజయవాళ్ళ మీకు అరవడం మీరు పైకి వస్తున్నారు. నేను ఏమైనా చెప్పాలనుకుంటే పోలీసులకు చెప్తాను, మీకెళ్ళి చెప్పాలి, మీరు చెప్పాల్సిన అవసరం లేదంటే కూడా ఆ తల్లి బిహేవియర్ కూడా మొదటి నుంచి అసలు అనాలస్పదంగా కనబడుతుంది. సో తల్లికి కావాల్సి కూడా తన ఏదైతే తల్లితో పాటు మీనావాళ్ళు కూడా మీడియా వాళ్ళు కొంచెం ప్రశ్నించారు. మీనావాళ్ళు కూడా ఇక్కడ స్పందించలేదు. మాకు చెప్తారు కరెక్ట్. సో అక్కడ కూడా కొంచెం మెంటల్ డిస్టర్బెన్స్ లో ఉందని చెప్పేసి కూడా కొంచెం మీనా వేసుకొని ఏదైతే తెలియజేసుకొని మీనావాళ్ళు కూడా అందరితో మాట్లాడడం తెలుసు. మొదటి నుంచి ఆ తెలియజేసిన విషయం అసలు ఏం జరిగింది అనేది ఇప్పటి వరకు ఆ పోలీసు విచారణలో కూడా అందుకుంటున్నాను. తాజాగా ఒకవేళ ఇది తెలియట్లేదు కాకుండా లేకపోతే ఎవరైనా అక్కడ ప్రాంతంగా ఒక భయం పెట్టడానికి లేకపోతే ఒక భయాందోళన సృష్టించడానికి ఎవరైనా ఆత్మహత్య చెప్పడానికి కూడా పెంచాల్సి ఉంది. ఎందుకంటే నిజానికి ఆత్మహత్య చేయడానికి వెళ్ళిన అమ్మాయి తను బట్టలన్నీ తీసేసిన తర్వాత తన ఫోన్ తన హెడ్ ఫోన్ అన్ని విసిరేసిన తర్వాత అన్ని మార్చారు. చెప్పండి. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో మొత్తంగా అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనల పైన, అక్కడ జరుగుతున్న పరిణామాలపైన స్థానికులు కూడా మాట్లాడుకొచ్చారు. అనేక అనుమానాలు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి స్థానికులు ఏం మాట్లాడారో చూద్దాం. అదైతే ఆమె రాసి ఉండదు. ఎందుకంటే ఆ టైంలో ఆమెకి స్కెచ్ పెన్ తెచ్చుకొని రాయాలి ఇక్కడ అనే అంత ఐడియా అయితే రాదు. వితౌట్ డ్రెస్ వచ్చినప్పుడు ఆమెకి స్కెచ్ అలాంటివి ఏం ఇక్కడ అవైలబుల్ ఉండవు. అది ఆమె రాసి ఉండకపోవచ్చు. అక్కడ ఇన్స్టాగ్రామ్ సింబల్ కూడా వేసి ఏమైనా రాయాలనుకుంటే రాసేది, కానీ సింబల్స్ కూడా వేసే అంత టైం కూడా ఆమెకు ఉండదు. రోజు అక్కడ ఏం కూడా రాసి లేదు. మళ్ళీ 2 days తర్వాత వచ్చి చూస్తే అక్కడ లైఫ్ ఆయనతో నేను ఉండాలని అనుకున్నా, నన్ను అలోన్ గా వదిలేసి వెళ్ళిపోయినా అని అక్కడ ఎవరు రాసి, ఆమె అయితే రాసే ఛాన్స్ లేదు. అలా బట్టలు వదిలేసి వచ్చి స్కెచ్ పెన్ తో రాసి అవసరం ఆమెకు లేదు. ఆమె రాసి ఉండదు. ఇదంతా ఫేక్. ఎవరు రాసేది? అమ్మాయిని బదనాం చేయడానికనే రాసేది ఎవరు, కానీ అమ్మాయి అయితే రాయలేదు. ఎందుకంటే ఆ రోజు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఈ బాబే. ఆ రోజు వచ్చినాడైతే మేము నేను కాకపోతే ఏంటంటే ఇది ఎవరో ఫేక్, ఎంత అబద్ధము, ఏదో బదనాం చేయడానికి చెప్పారు కానీ అదంతా తప్పు. కాకపోతే ఏంటంటే ఆ బదనాం అయితే ఫేక్, అది దాన్ని ఎవరు పట్టించుకోకు. ఇప్పటికే జనాలు అందరు భయపడుతున్నారు. అమ్మాయిని బదనాం విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే ఆయన ఆర్టీవీ ద్వారా ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేసి పాపం చనిపోయింది ఆడపిల్ల, ఆమె ఎందుకు చేసుకొని చనిపోయిందో అది ఎవరు తెలియదు. సరిగా ఉంది. ఇట్లాంటి రాసింది ఏదో చనిపోయింది అని చెప్పి ప్రచారం చేయడం తప్పు. ప్రతి మీడియా మిత్రులకు ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి తప్పుడు ప్రచారాన్ని మీరు చూపించద్దు అని చెప్పి నేను ఆర్టీవీ ద్వారా నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే ఆయన ఆర్టీవీ ద్వారా ఇట్లాంటి ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be.